సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీడియా రంగంలో కానీ తనదైనటువంటి ఒక ప్రత్యేకతని చాటుకున్న వ్యక్తి రామోజీరావు. కేవలం పత్రిక ద్వారానే కాకుండా వివిధ రూపాల్లో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అలానే సినిమా రంగం ద్వారా కూడా ప్రత్యేకమైనటువంటి చిత్రరాజాలని నిర్మించి తనకంటూ ప్రత్యేకతని నిరూపించుకున్నారు ఆయన. అలాంటి వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. రామోజీరావు లేని లోటు తెలుగు పత్రికా రంగానికి, తెలుగు మీడియాకి ఎలాంటిది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సత్యమూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. రామోజీరావు గారి పేరు చెప్పగానే ఈనాడు గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు రామోజీరావు గారితో ఉన్నటువంటి అనుబంధం కానీ, మీరు ఈనాడు సంస్థలతో ఉన్నటువంటి అనుభవం కానీ ఎలాంటిది? నేను దాదాపుగా అంటే ఈనాడు సంస్థల్లో దాదాపుగా 10 సంవత్సరాలు పనిచేశానండి. 10 సంవత్సరాల కాలంలో అంటే 10 సంవత్సరాలు అక్కడ పనిచేసామనే కానీ ఆయనతోటి కూర్చొని డిస్కస్ చేసేది అంత ఏముండదు. ఆయన ఎప్పుడూ కూడా పత్రికల్లోకి వచ్చేసి ఇదిగో ఇది బ్యానర్ ఉండాలి, లేకపోతే ఈ ఐటెం ఇట్లాగే రాయండి అని ఇట్లా చెప్పటం ఇటువంటివి ఉండవండి. ఆయన చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆ రామోజీరావు దగ్గరుండి రాయిస్తుంటాడు, హెడ్డింగ్ ఆయనే పెడతాడు, అది ఇదని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. నాకు తెలిసి నేను ఉన్న కాలంలో ఏ రోజున కూడా ఆయన వచ్చి ఇదిగో ఇది బ్యానర్ పెట్టండి అంటే పైన బ్యానర్ హెడ్ ఇది ఫస్ట్ పేజ్ ఐటమ్ పెట్టండి, లేకపోతే ఇది పెట్టండి అని ఇట్లా ఎప్పుడు ఏ రోజున చెప్పలేదండి. అంటే మీరు పనిచేసిన కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు చేశారు? అంటే నేను ముందర అక్కడ సేల్స్ ఆర్గనైజర్గా పనిచేశాను ఈనాడులో. ఆ తర్వాత జర్నలిస్ట్గా వాళ్ళే తీసుకున్నారు. మనం తీసుకొని నాకు ట్రైనింగ్ ఇచ్చి నన్ను జర్నలిస్ట్ని చేశారు. జర్నలిస్ట్ చేసిన దగ్గర నుంచి నేను రిపోర్టింగ్లో ఉన్నాను చాలా కాలం పాటు. రిపోర్టింగ్లో ఉన్నాను, అందులో క్రైమ్ రిపోర్టర్గా ఉన్నాను అనమాట. ఇక్కడ ఎక్కువ ఈనాడు గురించి చర్చ వచ్చినప్పుడు, రామోజీరావు గారి ప్రస్తావన వచ్చినప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల కంటే రామోజీరావు గారే ఎక్కువ పనిచేశారు, ఎక్కువ దాని మీద ఫోకస్ చేశారు. ఆయన ప్రణాళిక ప్రకారం ఇదంతా జరిగింది. ఆయన ప్రమోట్ చేయడం వల్లనే రామోజీరావు గారు చేసినటువంటి కొన్ని వ్యూహాలే అక్కడ వర్కౌట్ అయ్యి ఎన్టీ రామారావు గారు ప్రజాదరణ పొందారు. ఇట్లాంటివన్నీ అంటారు. అసలు అటువంటివి ఏమైనా జరిగినాయా ఆ సమయంలో? అంటే కొంతవరకు కరెక్ట్ అండి, కొంతవరకు కరెక్టు. ఇప్పుడు తెలుగుదేశం ఆవిర్భావం అప్పుడు ఆ పరిస్థితులు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ తడతడకి ముఖ్యమంత్రులను మార్చటం, ఇటువంటి సందర్భాలన్నీ జరిగినాయి అన్నమాట. ఈ నేపథ్యంలో ప్రజలు ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్న పరిస్థితులు అవి. ఆల్టర్నేటివ్ ఎవరు వస్తారు? ఎవరు లేరు అక్కడ. అంటే పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందన్నమాట. ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ని గుర్తించాడు. అంటే రామోజీరావు గుర్తించాడని నేను చెప్పను, కానీ సిచ్యువేషన్ అట్లా కలిసి వచ్చింది. ఎన్టీ రామారావు ఆయన ఏదో రాజ్యసభకి పంపిస్తారని ఇటువంటి చర్చలు జరిగిన రోజులు అవి. ఆయన మరి ఎందుకో ఇవన్నీ కాదు, నాకు రాజ్యసభలు ఇవన్నీ నాకెందుకు, నేను రాజకీయ పార్టీ పెడితే ఎట్లా ఉంటుందని ఆయనకి ఆలోచన రావటం. ఆ ఆలోచన మరి ఈయనతో షేర్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు, నేను అప్పటికి చాలా చిన్న రిపోర్టర్ని. షేర్ చేసుకున్నారో లేదో తెలియదు, కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఈనాడు చురుకైన పాత్ర పోషించింది. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలు ప్రజలకి, అంటే అప్పట్లో ఈ సంక్షేమ కార్యక్రమాలు అవి కూడా లేదు, పూర్తిగా రాజకీయ ఇదే, మొత్తం అంతా రాజకీయాలే. ఇటువంటివి వెల్ఫేర్ మెజర్స్ ఇవి కూడా ఉండేవి కాదు. దాంతో చాలా గ్యాప్ చాలా ఉండేదన్నమాట. చాలా చాలా విపరీతమైన ఇది ఉండేది. ప్రజలకి ప్రభుత్వానికి గ్యాప్ ఉండేది. ఈ గ్యాప్ ప్లస్ పొలిటికల్ వ్యాక్యూమ్, వీటన్నిటి నేపథ్యంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అది పెట్టిన తర్వాత సహజంగానే కాంగ్రెస్ పార్టీకి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కానీ సపోర్ట్ చేసే పేపర్లు చాలా ఉండేవి ఆ రోజుల్లో. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండేవాడు ఒక ఆయన ఒక పేపర్ నడిపేవాడు, ఇంకొక రాజ్యసభ సభ్యుడు ఉండేవాడు, ఆయన ఒక పేపర్ నడిపేవాడు,
ఇంకొకటి ఆంధ్రపత్రిక ఉంది. ఆంధ్రపత్రిక స్వాతంత్ర సమర యోధులు వాళ్ళు పెట్టిన పేపర్ కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా కాంగ్రెస్ వైపే రాస్తారు. యాంటీ గవర్నమెంట్ స్టోరీలు రాసే అలవాటు కూడా ఆ రోజుల్లో పత్రికలకు ఉండేది కాదు. ఓకే. అటువంటి పరిస్థితుల్లో రామోజీరావు యాంటీ కాంగ్రెస్ వార్తలు రాశాడు. అంటే యాంటీ కాంగ్రెస్ అంటే అది యాంటీ కాంగ్రెస్ కాదు. ఇప్పుడు ఉదాహరణకి టంగుటూరి అంజయ్య అని ముఖ్యమంత్రి, అప్పటికి ముఖ్యమంత్రి కాలేదు, ఆయన్ని హైదరాబాదు ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ అవమానం చేశాడు ఓకే అనే దాన్ని ఆ అంశం మీద రాశాడనమాట. ఓకే. అంటే అది చాలామంది యాంటీ కాంగ్రెస్ అనే అనుకున్నారు. బట్ ఏంటి అంటే జరుగుతున్న వివరాలని ప్రజలకు అందించడం, ఈ తరహాలో చేస్తున్నటువంటి రామోజీరావు మీద యాంటీ కాంగ్రెస్ అనే ముద్ర పడిపోయింది. ఓకే. ఇప్పుడు తెలుగుదేశం అప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఈ యాంటీ కాంగ్రెస్ నేపథ్యం ఉన్న పేపరు ఆటోమేటిక్గా ఎన్టీ రామారావునే సపోర్ట్ చేస్తుంది కదా. ఆల్టర్నేటివ్ ఒకటే ఉంది కదా. ఆల్టర్నేటివ్ రామోజీరావుకి ఒకటే ఉంది, ఎన్టీ రామారావుకి ఒకటే ఉంది కదా. అందుకని ఆటోమేటిక్గా అది ఆ కాంబినేషన్ కుదిరింది అనేది నాకున్న పరిస్థితి. కానీ ఒకటి ఎక్కువ విమర్శలు రామోజీరావు గారు పత్రికా రంగంలోకి వచ్చిన తర్వాతే పోలరైజేషన్, పార్టీలను అంటగాగేటువంటి పరిస్థితి మీడియాకు వచ్చింది అనేటువంటి విమర్శలు ఉన్నాయి కదా. నిజమేనా? మీరు అన్నట్టుగా అంతకు ముందర అందరూ కాంగ్రెస్ వాదులు ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పత్రికలు నడుస్తున్నాయి కాబట్టి అనేటువంటి దాని నుంచి ఈయన ఈ టర్న్ తీసుకున్నారనే నాకు తెలిసి కేశవ్ గారు, నిజాం సమయం నుంచి కూడా నిజాంకి అటాచ్ అయి ఉండే జర్నలిస్టులు కూడా ఉండేవాళ్ళు. ఓకే. ఓకే. రజాకార్లకి అటాచ్ అయి ఉండే జర్నలిస్టులు ఉండేవాళ్ళు. అంటే నాకు పెద్దలు చెప్పింది. ఓకే. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఒకళ్ళకి అటాచ్ అయి ఉండటం లేదు, వాళ్ళ వార్తల్ని క్యారీ చేయటం అనేది జర్నలిజంలో సహజం. మీకు అప్పటికి అంటే నేను జర్నలిజంలోకి వచ్చే కొత్త రోజుల్లో బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ప్రధాన మీడియాలో పనిచేసే జర్నలిస్టులు ఒక్కొక్క రాజకీయ నాయకుడికి పిఆర్ఓగా ఉండేవాళ్ళు. సైమల్టేనియస్గా రెండు పదవులు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా చేయట్లేదు కదా. అంతవరకు మనం సంతోషించాలి కదా. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున్న పరిస్థితుల్లో చాలామంది రిపోర్టర్లు, చాలా సీనియర్ రిపోర్టర్లు కాంగ్రెస్ పార్టీతోటి అనుబంధంగా ఉండేవాళ్ళు. అందుకని రామోజీరావు నాలాంటి వాళ్ళని, కొత్త వాళ్ళని ఆయన తయారు చేసుకున్నాడు. ఈ విధంగా జరిగిందన్నమాట. అంటే ఈనాడులో శిక్షణ, ఈనాడు జర్నలిజంలో ఇచ్చేటువంటి తర్ఫీదు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అంటారు. డిఫరెంట్గా ఉంటాయండి. మీకు 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 గ్రాంధికం రాస్తే ఒప్పుకోరు. ఓకే. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే భాష రాయి అనేవాళ్ళు. ఓకే. చాలా చిన్న చిన్న సెంటెన్సులు రాయాలి. ఓకే. అంటే ప్రజలకి అర్థం కావాలి, నువ్వు రాసేది చదివేవాడికి అర్థం కావాలి అనే కాన్సెప్ట్ అనమాట. ఇది జర్నలిజంలో ఆ రోజుల్లో కొత్త పోకడ. ఇప్పుడు ఓవరాల్గా చూసినప్పుడు రాజకీయపరమైనటువంటి మేళవింపు పత్రికల్లో, మీడియాలో సహజమైనప్పుడు ఈనాడు వచ్చిన తర్వాతే ప్రభుత్వాల మధ్య ఎందుకు అంత సంఘర్షణ పూర్తి వాతావరణం ఏర్పడింది? 89లో కాంగ్రెస్ ప్రభుత్వంతో కావచ్చు, 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో కావచ్చు, మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కావచ్చు, అంత స్పర్ధ ఎందుకు వచ్చింది? ఇందులో ఏమైనా వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఉన్నాయా? అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన కొంచెం పక్కన పెడదాం. దాని గురించి చెప్పాలంటే 4-5 గంటలు పడుతుంది. ఓకే. అంతకు ముందు జరిగిన చరిత్ర చాలా బ్రీఫ్గా, చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అప్పుడున్నది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ తర్వాత ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎన్టీ రామారావు ప్రకటించిన తర్వాత ఆ ప్రోసు, కాన్సు ఇవన్నీ కూడా ఈనాడులో వార్తలు వచ్చేవి. చాలా అంటే మామూలుగా ఒక విమర్శనాత్మకంగానే వార్తలు వచ్చేవి. ఓకే. ఈనాడు ఎప్పుడూ కూడా స్పేర్ చేయదు. అంటే తన పొలిటికల్ రిజర్వేషన్స్ని చూపించదు, ప్రస్ఫుటించదు. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది అంటే, వెంటనే నాదెళ్ల భాస్కర్రావు ఎపిసోడ్ వచ్చింది. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని పడదోశారు. పడదోసిన తర్వాత ఒక ప్రజా ఉద్యమంలాగా అది మొదలైంది. దాన్ని మొత్తం కూడా ప్రజలందరూ కూడా మనసుకు తీసుకున్నారు. తీసుకొని ఏ ఊరికి ఆ ఊరిలో వాళ్ళు ఇందిరాగాంధీ దిష్టి బొమ్మలు తగలబెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చేశారు. ఇదంతా జరిగే క్రమంలో ఏమైంది అంటే, ఈనాడు ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అనే బాధ్యతని ఈనాడు తలకెత్తుకుంది.
ఈనాడు దాన్ని మొత్తం తన భుజస్కంధాల మీదకి తీసుకున్నట్టు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు అవే వార్తలు ఉండేవి. ఓకే. ఏ పేపర్లో మిగిలిన పేపర్లలో నాదెళ్ల భాస్కర్రావు స్టేట్మెంట్లు ఉండేవి. ఈనాడులో నాదెళ్ల భాస్కర్రావు స్టేట్మెంట్ కూడా ఉండేది కాదు. ఓ సింగిల్ కాలం ఇంత ఐటమ్ వేసేవాళ్ళు అనమాట. మిగిలినవన్నీ ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం వార్తలే ఉండేవి. ఎన్టీ రామారావు గారికి అనుకూలంగా ఉండేటువంటి అంశాలు ఎక్కువ ఉండేవి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ వార్తలు ఎక్కువ వేయటము అంటే ఎన్టీ రామారావు వార్తలు వేయటమే కదా. ఎన్టీ రామారావు అనుకూల వార్తలు వేయటమే. కానీ అవి ఎన్టీ రామారావు అనుకూల వార్తలు కాదు, అవి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం వార్తలు. అంటే ఈ తరహాలో అంటే మనం చాలా థిన్ పొర ఉంటుంది కేశవ్ గారు. మొత్తం ఈ రెండిటి మధ్య కూడా మీరు తెలుగుదేశం పార్టీ ఈనాడు ఈ రెండు అంటగాగినాయి అంటారు. కాదు, యాంటీ కాంగ్రెస్ స్టాండ్ తీసుకున్నాడు రామోజీరావు. ఆ తర్వాత కేసులు అవి ఫైల్ చేసినప్పుడు కూడా నేను యాంటీ కాంగ్రెస్ స్టాండ్ తీసుకున్న పేపరు నాది అని ఆయన చాలా స్పష్టంగా అఫిడవిట్లో కూడా చెప్పాడు. అంటే ఆన్ రికార్డ్ ఆయన మెన్షన్ చేశారు. ఆన్ రికార్డ్ ఆయన చెప్పాడు. మేము ఈనాడులో పనిచేసేటప్పుడు కాంగ్రెస్ అని పూర్తి పేరు రాసేవాళ్ళం కాదు, కాంగి అని రాసేవాళ్ళం. కాంగ్రెస్ అన్న పదం కూడా ఎందుకు ఎన్టీ రామారావు కాంగీలని దుష్ట కాంగీలు అనేవాళ్ళు, అందుకనే మేము రాసిన తర్వాత అంటే మేము ఈనాడులో రాసిన తర్వాత దాన్ని ఎన్టీ రామారావు అడాప్ట్ చేసుకున్నాడు. మేము ఫస్ట్ మేమే రాసేవాళ్ళం కాంగీలు అని రాసేవాళ్ళం, కాంగ్రెస్ అని కూడా రాసేవాళ్ళం కాదు. అంటే అంత హేట్రెడ్నెస్ని ఈనాడు ప్రదర్శించేది. అది మీరు అందరూ అంటే మీరంటే మీరు కాదు, చాలామంది ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీతో అఫిలియేట్ కావటం వల్ల ఆ స్టాండ్ తీసుకున్నారు అనుకుంటారు. అది వాస్తవం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అసలు మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈనాడిని మూసేయించడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. అంటే అప్పటికే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో కూడా రాకముందర ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందే ఈనాడులో స్ట్రైక్ చేయించారు కాంగ్రెస్ వాళ్ళు. ఈనాడులో జర్నలిస్టులు పెద్ద చాలామంది ఉండేవాళ్ళు, వాళ్ళందరూ స్ట్రైక్ చేశారు. ఈనాడిని బంద్ చేయించడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. అంటే ఎన్టీ రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టక ముందరే కాంగ్రెస్ పార్టీతో వైరం ఉంది. ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్న పాయింట్ అది. అంటే ఒక యాంటీ కాంగ్రెస్ స్టాండ్ తీసుకోవటం అనేది ఎన్టీ రామారావు రావటం వల్ల రామోజీరావు తీసుకోలేదు. ఇది బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కావచ్చు ప్రత్యర్థులు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే రామోజీరావుని ఎన్టీ రామారావు తోటి ఇది చేసి చూపిస్తారు వాళ్ళిద్దరికి ఉన్న సంబంధాన్ని. అంతకు ముందరే పార్టీ పెట్టడానికి ముందరే వాళ్ళందరూ జి వెంకటస్వామి ఉన్నాడు కదా, ఆయన ఆధ్వర్యంలో స్ట్రైక్ జరిగింది ఈనాడులో. ఈనాడు ముందర ధర్నాలు, కాల్పులు, లాఠీ చార్జీల వరకు వచ్చింది. అంటే అంత తీవ్ర స్థాయిలో ఈనాడుకి ప్రతిఘటన కాంగ్రెస్ నుంచి. ఇవన్నీ ముందరే జరిగినాయి కదా, తెలుగుదేశం ఆవిర్భావానికి ముందరే జరిగినాయి. అంటే ఇవి 70లోనే జరిగినట్టు. ఆ తర్వాత అంటే పేపర్ వచ్చిన కొత్తలో హైదరాబాద్ ఎడిషన్ వచ్చిన కొత్తలో, హైదరాబాద్ ఎడిషన్ 78లో వచ్చింది, 1978. ఎగ్జాక్ట్లీ. అంతకు ముందు విశాఖపట్నంలో ఫస్ట్ విశాఖపట్నం స్టార్ట్ అయింది, తర్వాత హైదరాబాద్ ఎడిషన్, తర్వాత విజయవాడ, తర్వాత తిరుపతి ఎడిషన్లు స్టార్ట్ అయినాయి. అంటే ఇదంతా కూడా ఏంటి అంటే ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎన్టీ రామారావు ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తర్వాత ఎన్టీ రామారావు తీసుకునే కొన్ని నిర్ణయాలు తప్పు నిర్ణయాలు అని చెప్పి యాంటీ వార్తలు కూడా రాసింది ఈనాడు. ఈ విషయాన్ని ఎవరు గమనించరు, గమనించిన బయటికి చెప్పరు. అంటే నువ్వు ప్రజాస్వామ్యం ప్రజల కోసం పనిచేస్తానని మాట ఇచ్చి వచ్చావు. నువ్వు తీసుకున్న నిర్ణయం ప్రజలు హర్షించకపోతే నేను రాస్తాను అనేది రామోజీరావు స్టాండ్. అంతే తప్ప నీకు చాలామంది ఏమంటారంటే రామోజీరావు బిజినెస్ మెన్ అండి, ఏది రాస్తే పేపర్ అమ్ముడు పోతుందో ఆయనకి బాగా తెలుసు, అందుకని ఆయన ఆ యాంటీ గవర్నమెంట్ వార్తలు కూడా రాస్తాడండి, రాయించేవాడండి. ఆయన రాయించేవాడు కాదు. ఇవి రాయి అని ఏనాడు చెప్పలేదు, ఇది రాయొద్దు అని ఏనాడు చెప్పలేదు. నాకు తెలిసి నేను అక్కడ పనిచేస్తున్న కాలంలో
డెస్క్ ఇన్ఛార్జిగా సదాశివ శర్మ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఓకే. ఆయన ఇప్పుడు చనిపోయారు. ఆయన డెస్క్ ఇన్ఛార్జిగా ఉండేవాడు. మండల్ ఉద్యమం జరుగుతూ ఉన్నది. మండల్ ఉద్యమం మండల్ కమిషన్ ప్రో ఇది యాంటీ విపరీతంగా సంఘర్షణ జరుగుతూ ఉండేది. వీళ్ళ దాడులు, వాళ్ళ దాడులు, వీళ్ళ ప్రొటెస్టులు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. జరుగుతూ ఉంటే ప్రతిరోజు అదే బ్యానర్ ఉండేది. ఒకరోజు ప్రో ఐటమ్ ఉంటే ఒకరోజు యాంటీ ఐటమ్ ఉండేది. తగలబెట్టారు, అక్కడ తగలబెట్టారు, ఇక్కడ బంద్ జరిగింది, ఇక్కడ టైర్లు తగలబెట్టారు, ఇక్కడ రోడ్లు బంద్ చేశారు, అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ బంద్ చేశారు. ఇవే వార్తలు ఉండేవి. ఒక్క సందర్భంలో ఆయన రామోజీరావు గారు అటు వెళ్తూ డెస్క్ దగ్గర ఆగి, నేను కూడా అప్పుడు ప్రత్యక్షంగా ఉన్నా, ఎందుకయ్యా దేశాన్ని చేతులారా మీరే తగలబెట్టుకుంటారు అన్నాడు. ఈ ఒక్క కామెంట్ చేశాడు. ఓకే. అంటే ఏంటి అంటే, మీరు ఎందుకు వాళ్ళు ఆవేశపడుతున్నారు, వాళ్ళ ఆవేశాన్ని అంటే ప్రో కానీ యాంటీ రెండు వాళ్ళని ఇంకా మీరు ఎందుకు రెచ్చగొడతారు? మీ వార్తలతోటి, మీ హెడ్డింగులతోటి, మీ ఫోటోలతోటి ఇంకా ఎందుకు రెచ్చగొడతారు ఓకే అని చెప్పి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప, మీరు మండలికి అనుకూలంగా రాయని కానీ, మీరు మండలికి వ్యతిరేకంగా రాయమని కానీ మీరు ఇటువంటి ఆదేశాలు ఎప్పుడూ ఇవ్వలేదు. ఓకే. ఆ తర్వాత ఆయన అన్న డైలాగ్ని పట్టి అక్కడ డెస్క్ ఇన్ఛార్జి చెప్పా కదా నేను, సదాశివ శర్మ గారని, ఆయన ఓహో ఇది మనం ఫ్లేరప్ చేస్తున్నాము అందుకని ఆయన అట్లా రియాక్ట్ అయ్యాడు అని చెప్పి ఆ తర్వాత రోజు నుంచి కొంచెం కన్స్ట్రక్టివ్ వార్తలు ఓకే అటువంటివి ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత సమస్య పోయింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఈ కట్ చేస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామోజీరావుని తిట్టని రోజు లేదు. అంటే మీరు చెప్పిన స్టోరీ ఇదంతా కూడా బహుశా ఆ జనరేషన్లో ఎక్కువ మంది తెలిసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఈ లాస్ట్ 10 years 15 years జనరేషన్ మొత్తానికి కూడా ఏదో రామోజీరావు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతమైనటువంటి వైరం ఏదో ఉంది. అది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే వీళ్ళిద్దరి మధ్య ఏదో వ్యక్తిగతంగా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అసలు అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా, లేదా అందరూ ప్రభుత్వాధినేతలని ప్రశ్నించినట్టుగానే జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశ్నించారు ఆయన? నేను మీకు ముందరే చెప్పాను, ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా కూడా ఈనాడులో వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వార్తలు వచ్చినాయి. ఇవి ఎవరు పరిగణలోకి తీసుకోరు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా వార్తలు రాసినవే అందరూ బయట చెప్పుకుంటూ ఉంటారు. రాజశేఖర్ రెడ్డి కూడా అదే పని అనుకున్నాడు, అదే విధానంగా అనుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఆ రెండు పత్రికలు అనేవాడు, ఈనాడు ఆంధ్రజ్యోతిని పట్టుకొని. అంటే ఇవి నాకు వ్యతిరేకంగా రాస్తున్నాయి అని ఆయన పిక్చర్ ఇచ్చాడు ఆ రోజున. ఈనాడుకి అడ్వర్టైజ్మెంట్లు బంద్ చేయించాడు, ఆంధ్రజ్యోతికి అడ్వర్టైజ్మెంట్లు బంద్ చేయించాడు, ప్రభుత్వం నుంచి ఆదాయం రాకుండా చేశాడు. ఈ తరహా కట్టుబాట్లు రాజశేఖర రెడ్డి చేశాడు, అంతవరకే ఆగాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రామోజీరావు ఆర్థికంగా ఎక్కడెక్కడ బలంగా ఉన్నాడు, ఆర్థిక మూలాలను ఎట్లా దెబ్బతీయాలి అని ఒక ఫ్రాక్షన్ మెంటాలిటీ తోటి ఆలోచించి ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టాడు. మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద ఉండవెల్లి అరుణ్ కుమార్ కేసు వేసింది రాజశేఖర రెడ్డి టైంలో. అక్కడ కట్ చేస్తే ఇప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చేయటం. ఎవడో ఒక 40 ఏళ్ల కిందటో 50 ఏళ్ల కిందటో ఎవడో 100 రూపాయలు పెట్టుబడి పెట్టాట. ఆ పెట్టుబడి పెట్టింది ఇది ఇప్పుడు 100 కోట్లు అయిందిట, నాకు ఆ 100 కోట్లు ఇవ్వంటాడు. అది కేసు. అంటే ఈ తరహా కక్ష సాధింపు చర్యలు. నేను కేశవ్ గారు, ఇందిరాగాంధీ తోటి ఫైట్ చేసిన వ్యక్తి రామోజీరావు. ఇందిరాగాంధీ తోటి, ఆమె ఉక్కు మహిళ కదా, ఉక్కు మహిళతోటి రాజకీయ పోరాటం చేశాడు. ఏ రోజున కూడా ఇందిరాగాంధీకి తలంచలేదు, ఈయన తలంచలేదు. ఇందిరాగాంధీ వచ్చి నువ్వు అట్లా రాస్తున్నావేంటి, నీ మీద పోలీస్ కేసు పెట్టిస్తా, నీ మీదకి కేంద్ర నిఘా సంస్థలను పంపిస్తానని ఇందిరాగాంధీ కూడా అనలేదు. అటువంటి ప్రయత్నాలు లేవు. అది రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. రాజశేఖర్ రెడ్డి చేసిన పనులు కూడా
ఒక రకంగా ప్రభుత్వం సైడ్ నుంచి సహాయ నిరాకరణ లాంటిది చేశాడు తప్ప ఎక్కువ కక్ష సాధింపు లేదు. అంటే నేరుగా ఆయన పైన వ్యక్తిగత దాడిలాగా జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇదే పనిగా ఓకే రామోజీరావుని ప్రతి వ్యక్తి అండి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏదన్నా ఐటెం రాగానే రామోజీరావు రాయించాడు రామోజీరావు పత్రికని పట్టించుకోవటం అసలు అంతకు ముందర అంటే చాలా కాలం కింద నుంచే రామోజీరావు పత్రికా విషయాల్లో జోక్యం చేసుకోలేదు అని చెప్పాను. అంటే ఇది రాయాలి అది రాయాలి, చాలామంది అప్పుడు ఎడిటోరియల్ రాసేవాళ్ళు ఉండేవాళ్ళు, ఎంవీఆర్ శాస్త్రి గారు వాళ్ళు ఏంటంటే ఒక 3 టాపిక్స్ చెప్తే ఇదిగో ఈ టాపిక్ మీద రాయండి అని చెప్పేవాడు. ఆ టాపిక్ మీద ఎట్లా రాయాలి అనేది శాస్త్రి గారి నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఈ స్టాండ్ తీసుకోండి ఈ స్టాండ్ అని చెప్పడు ఆయన. రామోజీరావు చేసే పని ఏంటి అంటే పేపర్ ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత ఫస్ట్ కాపీ ఆయనకు వెళ్తుంది. ఆయన పేపర్లో చూసి ఇది ఎందుకు రాశారు, ఇది ఇట్లా రాయకూడదు కదా, ఇది ఇట్లా ఉంది, ఇది బాగుంది అని గుడ్ అని పెట్టేవాడు. ఆ గుడ్ అని పెట్టిన ఐటెంకి డబ్బులు ఇచ్చేవాడు మాకు. మేము ఏదన్నా ఒక ఎక్స్క్లూజివ్ వార్త రాస్తే, హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ రాస్తే ఆ హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీకి ఆయన గుడ్ అని పెట్టి డబ్బులు ఇచ్చేవాడు. ఈ తరహా ఉండేది తప్ప ప్రీ సెన్సార్ అనేది రామోజీరావు దగ్గర ఆయన కూడా అలాగే చూసి తన కామెంట్లు రాసేవాడు. అంతే తప్ప నువ్వు ఈ ఐటెం ఎందుకు పెట్టావు, ఇది ఎందుకు పెట్టలేదు. అసలు ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఫోటో వేస్తే ఊరుకునేవాడు కాదు. ఆయన ఏదో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏదన్నా సాధించింది అనుకో, ఏదో ఘనత సాధించింది, అది ఎందుకు వేస్తారా వార్త, దానికి ప్రజలకి ఏంటి సంబంధం అనేవాడు. ఆయనకి ఏదన్నా ఒక అవార్డు ఏదో వచ్చింది అనుకోండి, ఆయన ఏదన్నా ఘనత సాధించాడు, ఆయన ఫోటో వేసి వాస్తారా ఒప్పుకునేవాడు కాదు. ఆయన ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ వార్త వేసినా కానీ ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఆయన తీసేయించేవాడు, వద్దు ముందరే చెప్పేవాడు ఇది పెట్టకూడదు, నేను ఈ రోజున బలానా మీటింగ్కి వెళ్తున్నాను ఆ మీటింగ్ వార్త పెట్టద్దు అని చెప్పేవాడు. ఇప్పుడు చాలామంది ప్రొపరేటర్లను చూస్తున్నాం కదా, వాడి ఫోటోనే ఉంటుంది ఫస్ట్ పేజీలో. అటువంటి పరిస్థితిని రామోజీరావు ఏ రోజు ఎంకరేజ్ చేయలేదు. అటువంటి మనిషిని పట్టుకొని రామోజీరావు ఇట్లా రాశాడు అని చెప్పి గత 5 సంవత్సరాలుగా ఆయన్ని చేయటమే కాకుండా ఆయన ఆర్థిక మూలాలని ఎట్లా దెబ్బగొట్టాలని ఆలోచించి చేశారు. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఈ గత కొంతకాలంగా జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ వలన ఆయన బాగా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. అలానే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. వాటి ప్రభావం వల్లనే ఆయన ఇలా అనూహ్యంగా నిష్క్రమించారు. ఆల్రెడీ తేరుకున్నారు, ఆయన బాగుంటారని అనుకున్నాము, కానీ ఇలా జరిగింది అనేటువంటి మాట్లాడుతున్నారు. నిజమేనా ప్రభుత్వం వైపు నుంచి లేదా సిఐడిని పంపించి చేసినటువంటి ఎంక్వైరీలు ఇవన్నీ కూడా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసినాయి అని అనుకోవచ్చా? నేను అనుకోవటం అంత బలహీన మనస్కుడు కాదు రామోజీరావు. నేను అందుకనే మీకు స్టార్టింగ్లోనే చెప్పా, ఉక్కు మహిళ ఇందిరాగాంధీనే ఎదుర్కొన్నవాడు అని చెప్పాను నేను. అప్పటికి ఏ ఆసరా కూడా లేదు కదా. అటువంటి సిచ్యువేషన్లోనే ఎట్లా తొణక్కుండా బెనక్కుండా తను అనుకున్నది తాను చెప్పగలిగిన వ్యక్తి. ఈ పోలీసులు ఏపీసీఐడి పోలీసులు వెళ్ళి నీకు వాడికి వాటా ఉంది, వీడికి 100 కోట్లు వచ్చింది, ఆడికి 100 కోట్లు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి కూర్చోబెట్టి ప్రశ్నించి అసలు ఎంత అమానవీయంగా ప్రవర్తించారో తెలుసా కేశవ్ గారు. సిఐడి పోలీసులు లేకపోతే వాళ్ళు వెళ్ళి వాళ్ళతో పాటు సాక్షి ఫోటోగ్రాఫర్ వెళ్ళి, అంటే ఏమనుకుంటారు జనరల్గా అతను కూడా పోలీస్ ఫోటోగ్రాఫర్ అనుకుంటారు. సాక్షి ఫోటోగ్రాఫరు సాక్షి వీడియోగ్రాఫర్ వెళ్ళి రామోజీరావు బెడ్ మీద పడుకొని ఉంటే అవి తీసి, ఆ ఫోటోలు తీసి, ఆ వీడియోలు తీసి, అవి లీక్ చేసి సోషల్ మీడియాలో పెట్టి గలీజు కామెంట్లు పెట్టి అసలు రామోజీరావు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి కించపరిచే విధంగా విష ప్రచారం చేశారు ఈ 5 సంవత్సరాల్లో. ఆయన మీరు అన్నట్టు మానసికంగా దౌర్బల్యుడు కాదు ఆయన. వయస్సు రీత్యా ఇప్పుడు మనం అందరం కూడా మానవ మాతృ, ఎవరైనా నిష్క్రమణ అనేది కామన్, మానవ మాతృలం కదా, మనం చిరంజీవులం కాదు కదా. అందుకని అట్లా జరిగి ఉంటుంది. కానీ నేను అనుకోవటం ఆయన ఈ ఒత్తిడిలకి వీటికి
అది లొంగే మనస్తత్వం కాదు. నేను ఒక దాదాపుగా 10 సంవత్సరాల కిందట అనుకుంటా, అంటే ఈనాడులో పనిచేసి మానేసిన 30 సంవత్సరాల తర్వాత నేను ఆయన్ని కలిశాను ఒకసారి. ఆయన్ని ఒక సందర్భంలో కలిసినప్పుడు గుర్తు చేశాను. నేను అప్పుడు ఒక పేపర్కి ఎడిటర్గా ఉండేవాడిని. నేను బలానా పేపర్కి ఎడిటర్గా ఉన్నాను ఇప్పుడు. బలానా టెన్యూర్లో మీ దగ్గర పనిచేశాను. నేను ఇంకొకటి ఏంటంటే, ఇందాక నుంచి నేను సదాశివ శర్మ అనే పేరు చెప్తూ ఉన్నాను కదా. మేమిద్దరం కలిసి ఈనాడులో ట్యాబ్లాయిడ్లు అంటే చిన్న పేపర్ ఉంది కదా, చిన్న జిల్లా ఎడిషన్స్, అవి ఎట్లా ఉండాలి, ఎట్లా ఇది అనేది ఒక ప్లాన్ తయారు చేసి ఇచ్చామన్నమాట. దాన్ని నేను గుర్తు చేశా. ఇట్లా నేను సదాశివ శర్మ ఇట్లా చేశామండి, మీరు మాకు ఆ అవకాశాన్ని కల్పించారు. అంటే కేశవ్ గారు, పనిచేసే అవకాశం కల్పించటమే గొప్ప విషయం. ఎవరికైనా, ఏ జర్నలిస్ట్కైనా స్వతంత్రంగా ఆలోచిస్తూ పనిచేసే అవకాశాన్ని కల్పించే యాజమాన్యం దొరకటం కన్నా జర్నలిస్ట్కి అదృష్టం ఉండదు. అటువంటి అదృష్టాన్ని మీరు ఇచ్చారు సార్ అని చెప్పి నేను ఆయనతో చెబితే, ఆయన కళ్ళ మీద నీళ్లు పెట్టుకొని నన్ను హగ్ చేసుకున్నాడు. ఆయన నీలాంటి వాళ్ళు అట్లా ఆ రోజున అట్లా పని చేయబట్టే ఈరోజు పేపరు ఈ స్థాయిలో ఉంది బ్రదర్ అని ఆయన అని, అంతటితో ఆగకుండా నువ్వు నా పేపర్లో పని చేసావు అనలేదు, ఆ మాట అనలేదు ఆయన. నాతోటి పని చేసిన వాడివి నువ్వు, ఈ రోజున ఒక పేపర్ని ఎడిట్ చేస్తున్నావు అంటే నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి ఆయన నన్ను హగ్ చేసుకున్నాడు. ఇంకోటి, ఎవరన్నా ఆర్గనైజేషన్ వదిలి వెళ్తున్నా కానీ ఆల్ ద బెస్ట్, గో అహెడ్ అని 2 మాటలు చెప్తారంట కదా రామోజీరావు గారు. అంతేనండి, ఇంకా వేరే ఉండమని కానీ, నువ్వు లేకపోతే పేపర్ ఎట్లా అని కానీ ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో అనలేదు. అట్లా అన్న ఒకే ఒక సందర్భం నాకు తెలుసు. KNY పతంజలి అని ఆయన ఆ తర్వాత చాలా చోట్ల ఎడిటర్గా పనిచేశారు. ఆయన తిరుపతి ఎడిషన్కి ఆయన ఎడిషన్ ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు. ఆయన రిజైన్ చేసి ఉదయానికి వెళ్ళటానికి అని చెప్పి రాజీనామా సబ్మిట్ చేస్తే, నాకు తెలిసి పతంజలి, నువ్వు వేరే చోట ఉండలేవయ్యా, నా మాట విను, నా మాట నమ్ము, నాతోనే ఉండు అని రామోజీరావు ఆ రోజున KNY పతంజలితో అన్నాడు. ఆ తర్వాత నవీన్ అని ఇంకొక ఆయనతోటి కూడా, ఎందుకురా బయటికి వెళ్తారు, వద్దు, అక్కడ బాగుండదు, ఉండండి అనే అన్నాడు. అంటే ఈ తరహా నాతోటి, నేను కూడా ఈనాడులో మానేసేటప్పుడు నాకు ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, కానీ అప్పుడున్న ఒక న్యూస్ టుడే డైరెక్టరు సత్యమూర్తి గారు మీరు వెళ్ళొద్దండి అని చెబితే, మనకి ఆ ఉడుకు రక్తం, ఆ వయసు, వీటిలో మనకి డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేం కదా. బయటికి వచ్చిన తర్వాత, ఈనాడు నుంచి బయటికి వచ్చిన తర్వాత నాకు జీతం విలువ తెలిసింది. అంటే ఏ యాజమాన్యం కూడా సమయానికి జీతం ఇచ్చేది కాదు. రామోజీరావు అయితే కరెక్ట్గా 31వ తారీఖు లాస్ట్ వర్కింగ్ డే అయితే 31వ తారీఖు జీతం వచ్చేది. కాకపోతే 30వ తారీఖు జీతం, లాస్ట్ వర్కింగ్ డే అయితే 30వ తారీఖు జీతం వచ్చేది. 30, 31 ఉండి 29వ తారీఖు ఆదివారం వస్తే, అంటే సెలవు దినం ఏదన్నా వస్తే 28వ తారీఖు జీతం వచ్చేది. నేను కూడా తీసుకున్నా 10 సంవత్సరాలు అలానే. జీతం ఒక రోజు ఆలస్యంగా వేసిన ఒక్క సందర్భం నాకు తెలుసు. ఆ రోజున ఆ పర్సనల్ ఆఫీసర్ని పిలిచి ఆయన ఏం మాట్లాడాడో కూడా నాకు తెలుసు. జీతం కోసం ఎదురు చూసే పరిస్థితి తీసుకురావద్దు నా ఉద్యోగస్తులకి అని చెప్పాడు ఆయన. అంటే ఇవన్నీ తలుచుకుంటూ ఉంటాయి. అంటే ఆయనకి వినపడవు కదా, కానీ మనం తలుచుకుంటున్నాము అంటే ఆయన ఎంత ధన్యజీవి. రైట్. థ్యాంక్ యూ సత్యమూర్తి గారు, మీ అనుభవాల్ని, మీ అభిప్రాయాలని తెలియజేసింది. ఇది రామోజీరావు గారు తన జీవిత ప్రస్థానంలో ఈనాడును నడిపినటువంటి విధానం ప్రత్యక్షంగా సత్యమూర్తి గారు అనుభవించి ఆ విశేషాలని మనతో పంచుకున్నారు. అలానే ఆయన లేని రోజు
ఖచ్చితంగా తెలుగు జర్నలిజానికి ఎవరు తీర్చలేని లోటుగానే చూడాల్సి ఉంటుంది అనేటువంటిది ఆయన అభిప్రాయం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.